ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు శ్రీ ఎంహెచ్ ఇనాయతుల్లా గారి ఆధ్వర్యంలో హిందూపురం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్ ఎంఈకి ఫాయితుల్లా గారి సారథ్యంలో మంగళవారం భారతదేశ మాజీ ప్రధానమంత్రి, భారతరత్న ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఘన్యవాదాలు అర్పించడం జరిగింది. ఇదే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అసెంబ్లీ నియోజకవర్గంలో కోఆర్డినేటర్ శ్రీ కిఫాయతుల్లా గారిని తన వాహనం నుండి వచ్చిన తక్షణమే ఇందిరాగాంధీ విగ్రహం వరకు యువకులు తన భుజాల మీద ఎత్తుకెళ్లి హిందూపురానికి కాబోయే ఎమ్మెల్యే అని నినాదాలు చేశారు. అనంతరం స్థానిక పట్టణంలోని పెనుగొండ రోడ్లో ఉన్న ఇందిరమ్మ విగ్రహాన్ని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంహెచ్ ఇనాయతుల్లా గారు మాట్లాడుతూ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన భారతదేశం మాజీ ప్రధాని మంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ అని గుర్తు చేశారు. భారతదేశం తొలి మహిళా ప్రధానమంత్రి, అనేక విప్లవాత్మక ప్రాజెక్టులు, సాహసోపేతమైన నిర్ణయాల ద్వారా దేశ సార్వభౌముఖాభివృద్ధికి దోహదపడిందని ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ అని కొనియాడారు. ఆమె జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇందిరమ్మ అభిమానులు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ జన్మదిన వేడుకలకు విచ్చేసిన పార్టీ కార్యకర్తలకు, మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఎంహెచ్ ఇనాయతుల్లా గారికి, యువ నాయకుడు కాంగ్రెస్ పార్టీ హిందూపురం కోఆర్డినేటర్ అసిఫుల్లా గారికి హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మహిళా కార్యకర్తలు, ముఖ్యంగా వసుంధరమ్మ, రాధమ్మ, ఇతర మహిళా నాయకులకు, మహిళా సోదరులకు మా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి జన్మదిన వేడుకలకు చేసిన ఈరోజు ఇందిరాగాంధీ గారు మాజీ ప్రధాని నెహ్రూ గారి తర్వాత ఆమె మన భారతదేశ ప్రధానమంత్రిగా భారతదేశానికి ఎనలేని సేవలు చేశారు. ఆమె హయాంలో పేదలకు, బలహీన వర్గాలకు ఆమె వంతు ఎనలేని కృషి చేసి భారతదేశానికే కాక ప్రపంచ దేశాలకు కూడా భారతదేశం అంటే ఏమి అనే గుర్తింపు తెచ్చిన మహానీయ నాయకులు ఇందిరాగాంధీ. అలాంటి మహానాయకురాలి జన్మదినం మనమంతా జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలుపులకు కృషి చేసి మనమంతా రాబో కాలంలో వచ్చే ఎలక్షన్లో మన కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి తెచ్చేదానికి కృషి చేయాలని మన ఇక్కడ చేసిన కార్యకర్తలందరికీ విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన డీసీసీ ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మాజీ ప్రధానమంత్రి అయిన ఇందిరమ్మ గారికి 107వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి, చేసిన పెద్దలకి నా నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.